హాయ్, దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ టు కేడిఎంఏ గంధన్ ఛానల్. ఈరోజు మీకు నేను మా ఊరి పిట్టగుంట తిరణాలకు వెళ్ళాము. సో అది చూపిస్తున్నాను. దీన్ని చిన్న తిరుపతి అని అంటారు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి వినింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి వెళ్ళేటప్పుడు మొదటి అడుగు ఇక్కడ వేసి తర్వాత తిరుపతిలో వేశారు అని అంటారు. అందుకని దీన్ని చిన్న తిరుపతి అని అంటారు. ఇది లోపలికి కొంచెం అడవిలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి తర్వాత కొండ మీద ఉంటారు. చిన్న గ్రామం, చాలా బాగుంటుంది. తిరుపతిని వెంకటేశ్వర స్వామిని చూసినట్లే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా కోరిక కోరుకొని మెట్లో పూజ చేస్తారు. కోరిక తీరిన తర్వాత వెళ్ళి ఆ మెట్లకు పూజ చేసుకుంటారు. నేను ఇప్పటికి 2 సార్లు చేశాను. ఒకసారి నాకు ఎల్పీ సెట్లో రావడానికి, రెండోసారి నా పెళ్ళి అయిన తర్వాత. సో అలా తిరుగుతాయని అంటారనమాట. సో అదిగో వచ్చేసాం మనం. రైల్వే ట్రాక్ దాటంగానే గుడి ఉంటుంది. లైటింగ్ అంతా చాలా బాగా వేశారు. చాలా చాలా బాగుంది చూడడానికి. సో మేము బైక్ మీద కావాల నుంచి బయలుదేరి వెళ్ళాము. మధ్యలో చలి అంతా, మంచు, చలిగాలి వచ్చింది. సో మేమంతా అదిగోండి కొంచెం దూరం వెళ్తే వచ్చేస్తుంది వెంకటేశ్వర స్వామి గుడి. సో ఇంకా మధ్యలో అంగళ్ళు, దొరకని వస్తువు అంటూ ఉండదు, అన్ని అంగళ్ళు ఉంటాయి. ఇది తిరుపతి ఫస్ట్ ఎంట్రీ. ఇది మెట్లెక్కి కొంచెం దూరమే, ఎక్కువ మెట్లు ఉండవు. అదిగో కనిపించేంత వరకే ఉంటాయి మెట్లు. సో మెట్లెక్కి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము. అంత జనాలు ఏం లేరు. 1 గంటకి అయిపోయింది మాకు. నైట్ 9 గంటలకు వెళ్ళాము మేము. పగలు వెళ్తే రావడం కష్టం. సో అందుకని నైట్ బయలుదేరి వెళ్ళాం అనమాట మేము. సో చుట్టుపక్కల ఇంకా అంతా అంగళ్ళు, తర్వాత వచ్చి ఎగ్జిబిషను అన్నీ పెట్టారు. మనకు కావాల్సింది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇది గుడి చుట్టూ తిరిగి లైన్లో వెళ్ళాం గుడిలోకి. అందరూ కనిపిస్తూ ఉన్నారు బాగా. ఎవరు జనాలు లేరు అప్పుడే. మేము అలా వెళ్ళాము, మొత్తం ఫుల్ అయిపోయింది. ఒక 1/2 అవర్ పెట్టారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ పంపించేస్తారు మమ్మల్ని. చాలా బాగా దర్శనం. సో నా కూతురు తెగ ఆడుతున్నారు ఆ లైన్లో చేరి. అది కూడా జనాలు అందరూ తర్వాత వచ్చేసారు. ఇందాక ఖాళీగా ఉండింది కదా, ఇంకా మేము గోల్ చేసుకుంటూ స్టార్ట్ చేసినాము. మధ్యలో వెంకటేశ్వర స్వామి నామాలు పెడతా వచ్చారు, వాళ్ళకి పెట్టించాము. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా దిగి బయలుదేరాము. సో వెహికల్ రావడానికి కూడా ఒక దారి ఉంది. సో ఎక్కిన దారి కాకుండా మేము ఇటు సైడ్ నుంచి బయలుదేరేసి వెళ్ళిపోయాము, ఇటు పక్క నుంచి. అదైతే మెట్లు దిగాల్సిన పని ఉండదు, జారుల్లో ఉంటుంది. సో వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఎగ్జిబిషన్, జైంట్ వీల్స్ అన్నీ ఉన్నాయి. మా వాళ్ళకి ఎక్కడానికి చచ్చేంత భయం. సో అందుకని ఎక్కలేదు. అన్నీ చూసేసి రింగ్స్ వేసి ఆడుకున్నారు వాళ్ళు. తర్వాత ఆలూ చిప్స్ అన్నీ మనకు కావాల్సినవి దొరుకుతున్నాయి. అవి తినేసి ఇంకా బయలుదేరాం. ఇవిగోండి షాప్స్. బొమ్మలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ బొమ్మలు, మట్టి బొమ్మలు చూడ్డానికి. తర్వాత గాజుల షాపులు. సో నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేము ఇంకా టిఫిన్ పక్కనే దారిలో ఉన్న పంజాబీ డాబాకి వెళ్ళాం. డాబాకి వెళ్ళి స్పెషల్స్ ఇంకా రోటీ అండ్ జీడిపప్పు మష్రూమ్ కర్రీ ఫస్ట్ టైం తిన్నాను. చాలా బాగుండింది. కావలికి వచ్చే దారిలోనే ఉంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇటువైపు వస్తే చాలా చాలా బాగుంది. ఇదే మా తిరణాలు అండ్ మేము ఎంజాయ్ చేసింది. ఇది మా ఫ్యామిలీ. నచ్చితే ఒక లైక్ అండి.